ఈ రోజు ఇండియన్ గవర్నమెంట్ లీటర్ పెట్రోల్ అండ్ డీజిల్ మీద ₹3 పెంచడం జరిగింది అండ్ ఈ ప్రైజెస్ని కమింగ్ డేస్లో ఇంకా పెంచే అవకాశం ఉంది. ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ పెరిగితే దీని ఎఫెక్ట్ ఇండియన్ ఎకానమీ మీద ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. జనరల్గా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. దీనివల్ల ప్రతి ఒక్క వస్తువు యొక్క ప్రైస్ పెరిగే అవకాశం ఉంటుంది. బసెస్, ఆటోస్, ట్రక్స్ లాంటివి ఎక్కువగా డీజిల్ ఆర్ పెట్రోల్ మీద నడుస్తాయి. సో ఫ్యూయల్ కాస్ట్ పెరిగితే వీటి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది పెరుగుతుంది. దీనివల్ల బస్ ఛార్జెస్ అండ్ ఆటో ఫేర్స్ ఆర్ క్యాబ్ ఫేర్స్ అనేవి పెరుగుతాయి. ఇలా జరగడం వల్ల వసూలు రేట్స్ అనేవి పెరుగుతాయి. కూరగాయలు, మిల్క్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, ఆన్లైన్ డెలివరీస్ వంటి వాటిని ఒక చోటు నుండి మరో చోటికి ట్రాన్స్పోర్టేషన్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగి డైలీ ఎసెన్షియల్స్ ధరలు పెరిగే అవకాశం ఉంది అండ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. దీని ఎఫెక్ట్ ఫార్మర్స్ పైన కూడా పడుతుంది. జనరల్గా అగ్రికల్చర్లో ట్రాక్టర్స్, వాటర్ మోటార్స్ అండ్ పంటని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి డీజిల్ ఆర్ పెట్రోల్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు. సో ఫ్యూయల్ కాస్ట్ పెరగడం వల్ల ఫార్మింగ్ కాస్ట్ అనేది పెరుగుతుంది. సో రైతులకి లాభాలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రజల మంత్లీ బడ్జెట్ పైన కూడా దీని ప్రెషర్ అనేది ఉంటుంది. బైక్ ఆర్ ఫ్యూయల్ కాస్ట్ అనేది పెరుగుతుంది, ట్రావెల్ కాస్ట్ పెరుగుతుంది. దీంతో మిడిల్ క్లాస్ అండ్ లోవర్ ఇన్కమ్ ఫ్యామిలీస్ మీద బర్డెన్ అనేది పెరుగుతుంది. ఫ్యూయల్ ప్రైస్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగితే ఆర్బీఐ రేట్ కట్ చేయకపోవచ్చు. దీనివల్ల స్టాక్ మార్కెట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎయిర్లైన్స్, పెయింట్స్, టైర్స్, లాజిస్టిక్స్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ లాంటి కంపెనీస్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. సో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. దీని ఎఫెక్ట్ చాలా సెక్టర్స్ మీద నెగిటివ్గా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.